హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు గుడ్డు బోండాలు రెడీ చేశాను. చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే గుడ్డు బోండాలు కారం కారంగా చాలా బాగున్నాయి. గుడ్డు బోండాలు రాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరూ చేసేవాళ్ళే. అయినా నా స్టైల్లో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్! వెల్కమ్ టు తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు గుడ్డు బోండాలు రెడీ చేస్తున్నాను. తయారీ విధానం ఎలానో చూసేద్దాం. ముందుగా మనం కొన్ని ఎగ్స్ తీసుకుందాం. ఈ గుడ్లను పెట్టుకుందాం. కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకుందాం. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం శనగపిండిని వేసుకుందాం. తగినంత ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకులు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం గరం మసాలా, కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. ఇవన్నీ కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. 10 మినిట్స్ వరకు కలిపి పెట్టుకుందాం. గుడ్డు బోండాలకైతే కలిపి పెట్టుకున్నాం కదా, గుడ్లను బాగా ఉడికించుకుందాం. గుడ్ల పొట్టంతా తీసి పెట్టుకుందాం. టూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి గుడ్లను. నూనె పోసుకుందాం. కలిపి పెట్టిన పిండి ఈ విధంగా అయింది. మంచిగా నానింది. ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని ఆయిల్లో వేసుకుందాం. మెల్లగా చాకుతో దీన్ని కదిలి బోండాలు గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. చాలా బాగా కాలాయి. తీసి గిన్నెలో వేసుకుందాం. మరికొన్ని గుడ్లను వేసుకుందాం. చిన్న మంట మీద కాల్చుకుంటే మంచిగా కాలుతాయి, లోపలికి వెళ్ళి కాలుతాయి. నూనెలో వేయించుకుందాం. బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు గుడ్డు బోండాలు చేసిన స్పైసీగా
చాలా బాగా వచ్చాయి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే గుడ్డు బోండాలు. చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.